నమస్తేనండి. స్పైసెస్ బై అమ్మ. దాదాపు కస్టమర్లకి నాకు ఈ అనుబంధం 4, 5 నెలల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మన మన కారం చూసాము, పసుపు చూసాము. అలాగే వచ్చేటప్పటికి మనం ఒక రాక్ సాల్ట్ చూసాము. అన్నీ మనం ఈరోజు మార్కెటింగ్ చేసాము. జనాల్లోకెళ్ళిపోయింది. జనాలు రిపీట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. కంటిన్యూగా బిజీ అయిపోయాను నేను. ముఖ్యంగా ఏంటంటే రీసెంట్‌గా నేను మీకు ఆల్రెడీ అంతకుముందు మన ధనియాల పౌడరు మీకు ఐడియా ఉంది కదండీ! ధనియాల పౌడర్ కూడా మనం మార్కెటింగ్ చేస్తున్నాము. ఇదిగో మన పోచ్ ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ కూడా మార్కెటింగ్‌లోకెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చికెన్ మసాలా పౌడర్ ఒకటొచ్చిందండి. చికెన్ మసాలా చూసారా? చికెన్ మసాలా కూడా మన దగ్గర స్పైసెస్ బై అమ్మ మీద తయారవుతుంది. అలాగే వచ్చేటప్పటికి రసం మసాలా. రసం తెలుసు కదండీ! మనం చారు చేసుకుంటాం కదా! చారులో రసం మసాలా. అలాగే ఇది సాంబార్ మసాలా. అంటే దీని ప్రత్యేకత ఏంటంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి వీటిలికి కూడా మీకు. మనం ఏంటంటే స్వచ్ఛందంగా మనం ఇంట్లో అయితే ఏ ఫ్లేవర్‌తో మనం మసాలా యేసుకుంటామో కర్రీస్‌లో, ఏ ఫ్లేవర్ అయితే సాంబార్‌లో మనం యేసుకుంటామో, అలాగే చేయాలనండి. పిచ్చిగా అన్ని రకాలు యేసేసేసి దాంట్లో ఏదో మంచి స్మెల్ వచ్చేయాలి. లేకపోతే మనకి మంచి ఎక్కువ మనం రూ. 10 కానీ ఇంతేసి ఇవ్వాలనే ఉద్దేశ్యం లేకోకుండా, మనము చాలా మంచి కాస్ట్‌లీ దాంట్లో యేసి మంచిగా రుచి వచ్చే విధంగా ఇప్పుడు సాంబార్ ఉందనుకో, మన పౌడర్ ఎయంగానే వాళ్ళు ఎలాగన్నా పెట్టుకొని సాంబార్‌ని నీళ్ళగా పెట్టుకొని, చిక్కగా పెట్టుకొని మనదేయంగానే చిక్కబడిపోయి చక్కగా నీట్‌గా సాంబార్ ఫ్లేవర్‌తో చక్కగా రుచిగా, ఆరోగ్యంగా తినాలనేది మన ఉద్దేశం. మనం ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని మనం ఈ రోజున చిల్లీ పౌడర్ కావచ్చు, అలాగే మనం పసుపు కావచ్చు, అన్నీ కూడా మనం ఆరోగ్యరీత్యా మనం పెట్టుకొనే మనం ఈ రోజు వరకు తయారు చేస్తున్నాం. మీకు తెలిసిందే. ఇంకో విషయం ఏంటంటేనండి, మనం గుంటూరెళ్ళి మిరపకాయలు తీసుకొని, మనం ఒలిపిచ్చి, మనం దాన్ని నీట్‌గా చేస్తున్నాం మీకు తెలుసు. అయితే కొంతమంది కస్టమర్‌లు కూడా డైరెక్ట్‌గా గుంటూరు రావాలంటే ఆ టైంలో నేను ఉండాల్సొస్తుంది. ఇది ఇబ్బంది లేకోకుండా నేను విజయవాడలో కూడా నేను ఇండస్ట్రియల్ ఏరియాలో నేను ఇది గోడౌన్ తీసుకుంటున్నానండి. మీరు డైరెక్ట్‌గా మనం ఎలా ఆడిస్తున్నాము, ఎలా ఒలిపిస్తున్నాము, ఏవి కలుపుతున్నాం అని కూడా మీరు డైరెక్ట్‌గా వచ్చి కస్టమర్ చూసుకోవచ్చు. అక్కడ చూసుకొని, అక్కడ టేస్ట్ చూసి, కలర్ చూసి మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మీరు చూసినా, చూడకపోయినా నేను ఆ రోజుకి, ఈ రోజుకి చెప్పేదొక్కటే నంబర్ 1 క్వాలిటీ స్పైసెస్ బై అమ్మ. ఇవ్వాలనేదే మన ముఖ్య ఉద్దేశం. ఇవాళ కారం కూడా రేటు బాగా పెరిగిందండి. కారం ఇవాళ మిరపకాయలు చాలా రేటు యార్డ్‌లో. అయినా కూడా మనం ఈ లాభాలు, నష్టాలు పక్కన పెట్టి ఆల్రెడీ ఒక రేటు ఫిక్స్ అయ్యాము. ఆ రేటుకి మనం ఇవ్వాలనే ఉద్దేశంతో అదే రేటుకి నేను కొనసాగిస్తున్నానంటే ఇవాళ కాకపోతే రేపు కస్టమర్‌ని కన్విన్స్ చేసుకొని ఆ బిల్స్ చూపిచ్చి, "ఇదిగోండి మేడం గారు లేతే ఇదో సార్ ఇది ఇంత పడింది. నాకు రూ. 10 ఇవ్వండి చాలు నేను కష్టపడినందుకని" చెప్పి నేను తీసుకుంటాను కస్టమర్ల దగ్గర. వాస్తవానికైతే నాకివాళ నా ప్రొడక్టు ఇవాళ నా జనాల్లోకెళ్ళటానికి నా కస్టమర్‌లేనండి. డైరెక్ట్‌గా నా వీడియో చూసి నాకు ఫోను జేశారు. వాళ్ళు రుచి చూసారు, ఆర్డర్స్ పెట్టారు. నాకు అన్నిటికన్నా అసలు ఎక్కువ బాగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే డీలర్స్ అండి. అసలు డీలర్లు కాని వాళ్ళు డీలర్‌షిప్ తీసుకొని డోర్ టు డోర్ తిరిగి మా కారాన్ని అమ్ముతున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నాకు తెలిసి అయత్ నగర్ నుంచి దిల్‌షుక్ నగర్ వరకు కవర్ అయినట్టే. ఎందుకంటే అయత్ నగర్‌లో తీసుకున్నారు, ఎల్బీ నగర్‌లో తీసుకున్నారు, వనస్థలిపురంలో తీసుకున్నారు. ఎల్బీ నగర్ తీసుకున్న ఆయన బిఎన్ రెడ్డి దాకా చేస్తున్నాడు. ఆయన మధు గారని యాక్చువల్లీ మీకు ఫోను చేపిద్దాం అనుకున్నాను. అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను పెట్టుకున్నాను ఈ వీడియో. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన డీలర్స్‌తో కూడా నేను మీతో మాట్లాడిస్తాను. ఇవాళ మనం ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఏది బ్రాండ్ అవ్వచ్చు, ఈ ఇండస్ట్రీ అవ్వచ్చు, నాకు డీలర్‌లే దేవుడండి. ఎందుకంటే ఎవరైతే మనకు స్టార్టింగ్ నుంచి మన ప్రొడక్ట్‌ని ప్రమోషన్ చేసుకొని జనాల్లోకి తీసుకెళ్ళినోళ్ళే రేపొద్దున వాళ్ళే లక్షలు సంపాదించుకునే విధానాన్ని నేను వాళ్ళని తీర్చిదిద్దుతాను. ఎందుకంటే నాకు మిగిలేది రూ. 10 కానీ వాళ్ళకి రూ. 50 తక్కువ మిగలకుండా బిజినెస్ చేసుకుంటున్నారు. కేజీకి రూ. 50 మిగులుతున్న టన్నుకి 50,000 2 టన్నులు అమ్ముకుంటే రూ. 1,00,000. ఒక ఏరియా అమ్ముకున్నా కూడా 1,00,000, 2,00,000 సంపాదించుకోవచ్చు. ఇవాళ మన కారాన్ని ఇవాళ చూడండి ఇప్పుడు ఇది రీసెంట్‌గా నేను నిన్నే పట్టించాను. ఇది చాలా ఎర్రగా ఉంది. మీకు మళ్ళీ చెప్తున్నా ఎర్రగా ఉంది కారం కలిపారేమో అనుకుంటారేమో. అసలు కారం కలిపి చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఆ డబ్బు వద్దు. నేను ఆ చెత్త పని నేను చెయ్యను. నేను చెప్తున్నానండి. నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద, బాబా గారి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను కారంలో ఫ్రాడ్ చెయ్యను, కల్తీ కలపను. స్వచ్ఛమైన మిరపకాయలు తీసుకొని నేను నీట్‌గా చేపిచ్చి, నేను మిల్లుకిచ్చి తీసుకొచ్చి అమ్మేదే నా కారం.
నాకు అంత అంత మోసం చేసి అమ్మాల్సినంత అవసరం నాకు లేదు. ఈ రోజు వరకు కూడా నేను కారాన్ని స్వచ్ఛంగా నేను మార్కెట్‌కి వెళ్ళి యార్డ్ మార్కెట్‌కి తీసుకొని అమ్ముతున్నా. డైరెక్ట్‌గా రైతుల దగ్గర. ఇవాళ ఈ కొరియండర్ పౌడర్ కూడానండి నేను ఎవరి దగ్గరో ఎళ్లి తీసుకురావట్ల. కొరియండర్ పౌడర్ కూడా నేను డైరెక్ట్‌గా రైతుల దగ్గరే నేను డైరెక్ట్‌గా ఉప్పులూరు అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉంది. నేను వాళ్ళ దగ్గర ధనియాలు తీసుకొని ఏంచి చక్కగా నీట్‌గా దీంట్లో ప్యాకింగ్ చేసి నేను అమ్ముతున్నా. ఎందుకంటే నేను ఎవరి దగ్గర కొనింది అమ్మనండి. మీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను. నాకు స్వచ్ఛందంగా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వాలనేది నా ఆలోచన. ఇంకో నా 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 ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటేనండి, ప్రతి ఒక్క ఊర్లో నేను అంతకుముందు కూడా చెప్పాను. ప్రతి ఒక్క ఊర్లో ఓన్లీ మన బ్రాండ్ స్పైసెస్ బై అమ్మాలో దాదాపు మన ఐటెమ్స్ ఇప్పుడు మసాలాలు ఒక 5 ఐటెమ్స్ అవుతాయి. కారాల్లో 4 రకాల కారాలుంటాయి. పసుపు ఉంటది. అలాగే మనకి జీలకర్ర ఉంటది. లవంగాలుంటాయి, చెక్కుంటాయి అన్నీ కూడా అక్కడికొచ్చి మనం ఒక షాప్ లాంటిది తీసుకొని చుట్టూ మన బ్రాండ్ తయారు చేసి, మన ప్రొడక్ట్ అమ్మే విధంగా ఇప్పుడు రైతుల దగ్గర నుంచి నేను రూ. 10 పెట్టి తీసుకోను. అంటే మీరు డైరెక్ట్‌గా రైతుల దగ్గర నుంచి రైతు రేట్‌కొచ్చినట్టే మీకు. హోల్‌సేల్ రేట్ కన్నా కూడా రైతులు అమ్మే రేటుకి మీకొచ్చినంత విధంగా నేను రూ. 10 మార్జిన్‌తో బిజినెస్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ బ్రాండ్‌ని ముందుకు తీసుకొచ్చాను. మన దగ్గరకొస్తే మన దగ్గర తీసుకున్నాయి తర్వాత హోల్‌సేల్‌లో తీసుకున్న ఆటిలికి కూడా మీకు టోటల్‌గా వచ్చేటప్పటికి ఒక్కొక్క ప్రోడక్ట్‌కి ఒక రూ. 50 గాని, రూ. 30 గాని డిఫరెన్స్ డెఫినిట్‌గా ఉంటది. మీరు ఒక రూ. 10,000 గనక మీరు మార్కెటింగ్ చేస్తే మా దగ్గరకొచ్చి, మా దగ్గర తీసుకున్న బిల్లు మీరు డైరెక్ట్‌గా హోల్‌సేల్ దగ్గర తీసుకున్న బిల్లుకి కూడా రూ. 2, 3,000 తేడా ఉంటది. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా రైతుల దగ్గర తీసుకుంది ఏది కూడా నేను స్పైసెస్ బై అమ్మ బ్రాండ్ ఎయనండి. ఇప్పుడు సపోజ్ మషాలాలోనే నేను తయారు చేస్తా. మషాలాల్లో ఏమెయ్యాలి? చెక్కెయ్యాలా? లవంగా ఎయ్యాలా? లేకపోతే మనకి అది ధనియాలెయ్యాలా? గసాలెయ్యాలనేది నాకు తెలుసు. దాంట్లో మనం వాడే మషాలాలు చికెన్ మషాలాలో కూడా అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు స్మెల్లొచ్చేత్తని చెప్పేసి తుక్కు తుక్కుగా ఏసి ఆఖరికండి బిర్యానీలేసే ఆకు కూడా ఏసేస్తున్నారండి. నేను తర్వాత బయట చూస్తే దీంట్లో ఏమేశారని చెప్పి దాంట్లో చూస్తే ఏంటండి మనము బిర్యానీలోనూ అయ్యే వాడి, అలాగే చికెన్ మషాలాలోనూ అయ్యే వాడి, గరం మషాలా ఒక మషాలాని మాంసంలో ఏ రకమైన ఫ్లేవరేస్తే మషాలాలేస్తే మనకు రుచిగా ఉంటది, హెల్త్ పరంగా ఉంటది. ఇప్పుడు అయన్నీ ఎయబట్టి ఆ పౌడర్ ఎయంగానే గ్యాసొస్తుంది జనాలకి. గుండు పట్టేస్తుంది. లేదా గ్యాస్ పట్టేస్తుంది. వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఇబ్బంది పడుతున్నారు గదా! మనం ఇంట్లో యేసుకునేటప్పుడు మాత్రం ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగా 2 యాలుక్కాయలేసుకొని చేసుకుంటాం. బయట అమ్మేటప్పుడు మాత్రం పేరు రావాలని తుక్కు, చెదారం మొత్తం వేసి మీరు మషాలాలు తయారు చేస్తే అసలు పబ్లిక్ ఏమైపోతారు చెప్పండి మీరు? మీ దగ్గర తీసుకున్న వాళ్ళు ఏమైపోతారు? చెప్పండి. అంటే నాకేదో పెద్ద డబ్బులొచ్చేయాలనే ఉద్దేశంతో కాకుండా రియాలిటీగా మనం ఇంట్లో గనక ఏమేసుకొని చేస్తామో, అలాగే నేను మషాలాలు తయారు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కారం ఎలా తయారు చేసామో, మషాలా కూడా నేనే తయారు చేస్తాను. అలాగే సాంబార్ మషాలా నేనే కందిపప్పు, తర్వాత వచ్చేటప్పటికి మనకి ధనియాలు, జీలకర్ర, మెంతిపిండి, ఎల్లుల్లిపాయలు వాటిలో కావాల్సిన ప్రొవిజన్స్ మొత్తం నేను తీసుకొని, నీట్‌గా హీట్ చేసుకొని, పెద్ద భారీగా ఏవసరంలా టిప్పుకి ఒక 50 కేజీలేసుకొని నేను అమ్ముకుంటాను. అది బాగున్న వాళ్ళకి ఆర్డర్స్. నేను ముందు తయారు చేసి ఏది పెట్టుకోవట్ల. ఇవాళ వరకు కూడా నాకివాళ ఆర్డరొస్తే పొద్దున సాయంకాలం లోపు నేను దాన్ని తయారు చేసి పంపిస్తున్నాను. అంటే ఒకాళ ప్రొడక్షన్ పెరిగితే ఏం చేస్తా ప్రొడక్షన్ పెరిగినా కూడా వర్కర్స్‌ని పెంచుకుంటాను గానీ, నేను ముందు చేసుకొని మాత్రం పెట్టుకోనండి. ఇప్పుడు మషాలా కారం కొంతమంది ఏమడుగుతారంటే, మేడం గారు నాకు ఎక్కువ ధనియాల పౌడర్ ఎక్కువేయండి అడుగుతారు. జీలకర్ర ఎక్కువ అడుగుతారు. వెల్లుల్లి కనపడి అడుగుతారు. వాళ్ళకి తగ్గట్టుగా ఆ ఏరియా వాళ్ళకి తగ్గట్టుగా నీట్‌గా చేసి కూడా ఈ మషాలా కారం పంపిస్తున్నాం. వెజిటేరియన్స్ కర్రీస్ చేసుకోవటానికి. అంటే నేను చెప్పేదేంటంటే, నేను నిజాయితీగా, నీతిగా, హెల్త్ పరంగా పబ్లిక్ ఇబ్బంది పడుకోకోకుండా, నేను స్వచ్ఛంగా తయారు చేసే విధానాల దగ్గరుండి, వాళ్ళకి నేను గైడెన్స్ ఇచ్చుకుంటూ, నా ప్రొడక్ట్స్‌ని తయారు చేసుకుంటున్నాను కాబట్టి, నేను అంత ధీమాగా నిద్రపోయినా కూడా నేను చెప్తాను. నేను కారం ఏం ఏం వాడుతున్నాను, కారం ఎలా చేస్తున్నాను, లేకపోతే మషాలాలు ఎలా చేస్తాను, అలాగే కొరియండర్ పౌడర్ ఎలా తయారు చేస్తున్నాను, అన్నీ కూడా కొరియండర్ పౌడర్ చాలామందండి ఇలా తీసుకొచ్చేసి దాంట్లో పోసేసేసి ఇస్తారు. అలా చేయకూడదండి. కొరియండర్ పౌడర్ అనేది లైట్‌గా యాపాలి, హీట్ చేయాలి. దాంట్లో గూడా మంచియి తీసుకోవాలి. అది హీట్ గూడా మాడిపోయేటట్టు చేయకూడదు. లైట్‌గా హీట్ చేసి చక్కగా దాన్ని మనం గ్రైండ్ చేసుకొని, మనం పోచులో పోసుకోవాలి. అప్పుడు దాని క్వాలిటీ ఉంటది. నీట్‌గా ఉంటది. మన కూరల్లో ఏసుకున్న మంచి స్మెల్లొస్తది.
నేను మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్పాను, రేపు చెప్పానండి. ఇవాళ నాకు దగ్గర దగ్గర ఒక 20 మంది పైనే నాకు డీలర్స్ వచ్చారు. అంటే డీలర్స్ అంటే వాళ్ళు బియ్యం అమ్మేవాళ్ళు మన కారం వ్యాపారం చేస్తున్నారు. ఆల్రెడీ అంతకుముందు పెద్ద పెద్ద బ్రాండ్ ఎక్కిచ్చి ఖాళీగా ఉన్నోళ్ళు మన కారం వ్యాపారం చేస్తున్నారు. డైరెక్ట్‌గా చిల్లర కొట్టోళ్ళు ఉంటారు కదండీ! హోల్‌సేల్ కొట్లోళ్ళు. ఇప్పుడు నాకు కర్నూలు నుంచి కూడా హోల్‌సేల్ షాపులున్నాయి. వాళ్ళని డైరెక్ట్‌గా నా దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. ఈ మధ్యన రీసెంట్‌గా నాకు బాగా మార్కెటింగ్ వచ్చింది. విజయనగరం ఒకటి, హైదరాబాద్ ఒకటి, తర్వాత వచ్చేటప్పటికి కర్ణాటకనండి. కర్ణాటక, హైదరాబాద్ ఒకటంటే నా దగ్గర బిల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్‌గా నన్నడుగుతున్నారు. కాదు కొంచెం ట్రాన్స్‌పోర్టేషన్ ఇబ్బందిగా ఉంది. నవతాల యేసుకొని పంపిస్తున్నాను నేను. నేను ఒక కర్ణాటక ఒకటే ట్రాన్స్‌పోర్టేషన్ 2 రోజులు పడుతుంది. ఇక మిగతా రాష్ట్రాలు ఎక్కడికెళ్ళినా కూడా ఈరోజు ఈవినింగ్ ఇస్తే రేపు ఈవినింగ్ కల్లా ఎళ్ళిపోతున్నాయి. దయచేసి డీలర్స్ సంప్రదించండి. ఇప్పుడు మీరు అన్ని ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు. దాని మీద వచ్చే లాభం కన్నా నా దగ్గర ఎక్కువొస్తాయి. ఎందుకంటే మన మన కారంలో మార్జిన్స్ ఎక్కువుంటాయి. డిస్ట్రిబ్యూటర్‌కి రూ. 10 ఉంటే, మీరు అమ్ముకునే వాళ్ళకి రూ. 50 ఉంటాయి. రూ. 50 పెట్టి ఒక కేజీ అమ్మితే, మీరనుకోవచ్చు నేను అమ్మగలుగుతానని. నేను అమ్మే మార్గాన్ని కూడా నేను చెప్తానండి. మీరు ఏం అవసరంలా మీరు షాపులకెళ్ళి హోల్‌సేలోళ్ళని మీరు బతిమిలాడబాకండి. డైరెక్ట్‌గా కస్టమర్ దగ్గరికెళ్ళండి. కస్టమర్‌లని అడగండి. మన గుంటూరు కారం అని చూపిచ్చండి. కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళని వాడుకోమనండి. బాగోకపోతే డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పండి. మీకు కూడా నేను ఆ రిటర్న్ డబ్బులు నేనిస్తా. హోటల్స్‌కెళ్ళండి. పెద్ద పెద్ద హోటల్సోళ్ళు 50 కేజీల నుంచి 100 కేజీల లోపు వాడతారు. వాళ్ళకి అడగండి. మన కారం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళ కారానికి, మన కారానికి ఉన్న వ్యత్యాసం చూపిచ్చండి. మన కారం కలర్ ఉంటదని చెప్పండి. కలర్ ఉంటే కలర్ ఏసారంటే అక్కడే గ్లాస్ ఇమ్మనండి. నీళ్ళల్లో మన కారాన్ని కలిపి చూపిచ్చండి. దాంట్లో మీకు అర్థమైపోద్ది కదా! కలర్ ఉందో లేదో. దాంట్లో క్లాత్ ఏసి ఇలా తీస్తే మీకు అర్థమైపోద్ది. కలర్ ఉంటే క్లాత్‌కి అంటుకుంటది కదా! మనం ఇంట్లో ఏసుకున్న బట్టలే ముంచి లేపంగానే కలర్ పోద్ది. కలర్ ఉంటే మనకి ఊరికే ఐడెంటిఫికేషన్ చేయొచ్చు కదా మనం. నేను చెప్పేదేంటంటే, నేను ఆ రోజుకి, ఈ రోజుకి చెప్తున్నానండి. కస్టమర్లందరూ కూడా త్వరపడండి. మా కారాన్ని ప్రమోట్ చేయండి. డీలర్స్ రండి. మాది తీసుకోండి. మన దాంట్లో ఒక 25, 30 ప్రొడక్ట్స్ వస్తాయి. ప్రౌజన్స్ మొత్తం మన స్పైసెస్ బై అమ్మ అనే వస్తాయి. మీకు కావాలంటే, మీకు మనం తయారు చేసే వీడియో పంపించమన్నా మీకు చూపిస్తాము. దీంట్లో ఫేర్ అండి. చాటుగా చేసేదేమి ఉండదు. మీరు డైరెక్ట్‌గా వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకొని ఆర్డర్స్ ఇవ్వచ్చు. నాకు తెలిసి 85% నాకు డైరెక్ట్‌గా ఫోన్‌లోనే ఆర్డర్స్ ఇస్తున్నారు. నా మాట మీద నమ్మకంతో. నేను ఆ రోజుకి, ఈ రోజుకి చెప్తున్నా నా ప్రొడక్ట్ స్పైసెస్ బై అమ్మలో ఎప్పుడైనా కూడా ఇంతైనా తేడా ఉంటే స్పైసెస్ బై అమ్మాలో నేను అమౌంట్ మీకు రిటర్నబుల్ ఇస్తాను. అలాగే మొన్న చెప్పినట్టు సంవత్సరం పాటు మీకు ఫ్రీగా ఇస్తాను కస్టమర్స్‌కి. ఎందుకంటే నేను పడుకొని నిద్రపోయినా గూడా నేను క్లియర్‌గా చెప్తాను. కారము, మా స్పైసెస్ బై అమ్మ కారము నంబర్ 1 కారము. అలాగే మీరు ఇది కూడా చూసుకుంటే చాలామంది ఇది వచ్చేటప్పటికే మనకు పోచే బోలెడు వెయిట్ ఉంటది. మీరు మీరు దీన్ని గనక యేసుకుంటే పోర్చ్ వెయిట్ కూడా కలిపి మేము దీంట్లో ఇస్తున్నాం. అంటే కేజీ ప్యాకెట్‌కి 2 గ్రాములు, 3 గ్రాములు ఎక్స్‌ట్రానే ఉంటది. దీంట్లో గాలుండదండి. డైరెక్ట్‌గా వచ్చేటప్పటికి మనది పోర్చ్ గట్టిగా ఉంటది. మేము దగ్గరుండి అంటే ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి ఓనర్స్‌కి కోట్లు సంపాదించేటప్పటికి దగ్గరుండి చూసుకునే అవకాశం వాళ్ళుండదు. నేను అవసరమైతే నాది బిజినెస్ నాది ఒకటే మార్కెట్ కాబట్టి వేరే వాళ్ళకి అప్పజెప్తాను గానీ మార్కెటింగు, మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం నేనే చూసుకుంటానండి. ఎందుకంటే నన్నడుగుతారు తేడా వస్తే. మ్యానుఫ్యాక్చరింగ్‌లో మాత్రం డోకా ఉండదు. కారం తయారీలో డోకా ఉండదు. దయచేసి డిస్ట్రిబ్యూటర్లు త్వరపడండి. మీరేమి నాకు డిపాజిట్‌లేం కట్టవసరం లేదు. కాపోతే మినిమమ్ 25 కేజీస్ ఆర్డర్ ఇవ్వాలి కారం. కేజీ, 2 కేజీలకి మేము ఆ రేట్స్ ఇవ్వలేము. రూ. 10 మార్జిన్‌తో. అందరూ కూడా మన దగ్గర ఇంకా మన బ్రాండ్ ఇంకా డెవలప్ అవుద్ది. ఎన్నో ప్రొడక్ట్స్ వస్తాయి. మీరే ఇప్పుడు ఇప్పుడు ఏ టీలు, బెల్లం టీలు, గిల్లం టీలు పెడుతున్నట్టుగా మనదే అట్లాగా మనం ఒక చిన్న షాప్‌లాగా పెట్టి, ఆ షాప్‌లో అచ్చంగా మనయి అమ్మే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. ఫస్ట్ నేను కొన్ని కొన్ని సెంటర్‌లో పెడతాను. వైజాగ్, హైదరాబాద్, విజయవాడ అట్లా. అలా పెట్టుకుంటానన్న వాళ్ళకి డైరెక్ట్‌గా నేనిస్తాను. దయచేసి మన ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయండి. మీరు పొద్దున్న లెగిస్తే వందలు వందలు ఖర్చు పెడతారు. నా ప్రొడక్ట్ వచ్చేటప్పటికి అదే 100, రూ. 150 ఖర్చు పెట్టి, ఒక కేజీ, అర కేజీ తీసుకోండి. మీరు ఇంట్లో వాడండి. బాగుంటేనే మీరు చెప్పండి. మీకు బాగోపోతే అసలు మీరు చెప్పొద్దు. మీ డబ్బులు నేను రిటర్న్ ఇస్తాను. ప్లీజ్.